మహోన్నతుడా, మహిమా స్వరూపి, నీకు వందనాలు. ఎదిగో ప్రభువా, చదవబడిన వాక్య భాగములు దీవించి, వాక్య భాగముల నుండి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడదు. శిలువరాజులుగా మా మధ్యకి వచ్చి శిలువలో నుండి మా అందరితోనూ మాట్లాడనై ఉన్నాం. కలుగురు రాజులైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. సిలువే నాశన నాయనురా, నీ సిలువే నాశన నాయనురా, సిలువయ సన్నిధానంలోకి చేరువచ్చిన ప్రియ దేవుని పిల్లలారా, దేవనామమున విరమించిన శిలువ వర్తమానం ద్వారా శిలువనాథుడైన క్రీస్తు మనందరినీ తన వాక్కు ద్వారా బలపరచును గాక. మరణాత. ప్రభువును గమనించండి, చదవబడినటువంటి వాక్య భాగము మనందరం కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడి వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన